గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు కొడంగల్ ఇన్ఛార్జ్ యనమల తిరుపతి రెడ్డి సార్ గారికి మా బంజారా సోదరుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి వైపులో పథకం అనేది దూసుకుపోతున్నది. ఎక్కడ చూసినా మా బంజారా తాండాలు ఇప్పుడు ప్రాంతాలకు దూరంగా ఉన్న మా తాండాలు, నడవడానికి పరిస్థితులు లేని తాండాలు, రోడ్డు మార్గం కావచ్చు, రవాణా మార్గం కావచ్చు, ఇలాంటి తాండాలకు ఇప్పటికీ దాదాపు ఒక 50 నుంచి 60% వరకు అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒకటే, ఎక్కడున్న మారుమూల ఉన్న తాండాలకు అన్ని తాండాలకు రోడ్డు అభివృద్ధి కావాలి అనే ఆలోచన కాన్సెప్ట్తోని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్ననే చూసుకుంటే కొడంగల్ నియోజకవర్గంలో 8 మండలాలకు సంబంధించిన ఏదైతే బంజారాల కొరకు నిర్వహిస్తున్నటువంటి బంజారా భవనము ఉన్నదో, మేము ముఖ్యమంత్రి వర్యులు గారికి చెప్పిన వెంబడే సానుకూలంగా స్పందించి మాకు ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతి రాకముందే మాకు మా యొక్క విన్నపాన్ని మన్నించి 3,65,00,000 రూపాయలను వెంబడే కొడంగల్ ప్రాంతానికి మంజూరు చేయడం జరిగింది. ఈ విషయంలో బంజారా సోదరులంతా చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బంజారా సోదరుల మేము మా యొక్క అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో తోడ్పడుతున్నారు. మా ప్రభుత్వంది మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం. కొంత ప్రభుత్వాలు చేస్తున్నాయి, గతంలో చెప్పినట్టు కొంతమేరకు ఇచ్చి మేమిచ్చినాం 5 సంవత్సరాలు ఖాళీ ఉత్తి డబ్బాలు కొట్టుకోవడం జరిగింది తప్ప, అక్కడ 4 సెట్లు వేయడం జరిగింది తప్ప వేరేది ఏమీ లేదు. అక్కడ ఏదో 3 ఎకరాల భూమి ఇచ్చినామని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్నాడు. తన సొంత నిధులు తన సొంత జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వం పరంగా ఇచ్చినటువంటి భూములు మా యొక్క గిరిజనుల ఓటు దండుకొని మా యొక్క గిరిజనుల పట్ల భూమి ఇవ్వడం జరిగింది. అలాంటి భూమిని సొంతంగా ఇచ్చినట్లు మాట్లాడడం జరుగుతుంది. అది సిగ్గుచేటు. అట్లా చెప్పుకుంటూ పోతే మా ప్రభుత్వం యొక్క చాలా అభివృద్ధి పథకాలు ఉన్నాయి. మేము అధికారంలో ఉన్నా, అధికారంలో లేనప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి వాళ్ళు కొడంగల్ శాసనసభ్యులు అప్పుడు ఉన్నప్పుడు కూడా కొడంగల్ ప్రాంతానికి బస్ డిపో కావాలి, కోసి ప్రాంతానికి అంటే వెంబడి 5 ఎకరాల ల్యాండ్ కొనిచ్చి మా తిరుపతి రెడ్డి సార్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వానికి డొనేట్ చేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. అప్పుడు మా రేవంత్ రెడ్డి మేము శాసనసభలో ఉన్నప్పుడు అలా మేము ఎప్పుడు చెప్పుకోము. ఇలా ప్రజల అభివృద్ధి కొరకే పాటు పడుతూ ఉంటాం మా ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు. కాబట్టి ఇవాళ చెప్పిన వెంబడే 3,65,00,000 రూపాయలు ఏదైతే శాంక్షన్ చేయడం జరిగిందో, ఆ అభివృద్ధి పనులను తొందరలోనే టెండర్ పిలిపించి ఆ అభివృద్ధి పనులను తొందరగా చేపట్టాలని కూడా మేము ముఖ్యమంత్రి గారికి మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చాలా ప్రేమాభిమానంతో చూపుతూ ఈ జియో ద్వారా తెలిసిపోతుంది. గత ప్రభుత్వాలు ఎన్నో చెప్పడం జరిగింది. మనకు తట్టెడు మట్టి కూడా, ఏ తాండలకు తట్టెడు మట్టి కూడా వేయని పరిస్థితిలో ఉన్నాయి. శిలాఫలకం వేసి కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నట్టు వాళ్ళ లీడర్లే ఆ కాళ్ళతో తన్ని ఆ శిలాఫలకాలని పలగొట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఉట్టి శిలాఫలకాలు ఏం చేస్తారు నాయన అని చెప్పేసి ఇవాళ మేము ఎక్కడ కూడా శిలాఫలకం వేయకుండానే, టెంకాయలు కొట్టకుండానే అండర్ గ్రౌండ్ వర్కులతోని అక్కడ చెప్పంగానే ఇక్కడ వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ పోయి వెళ్ళి కూడా చూడవచ్చు. ఇప్పటికీ దాదాపు 50 నుంచి 60% వర్కులు మొదలైనవి కూడా స్టార్ట్ అయ్యడం జరిగింది. ఎక్కడ చూసినా ఇప్పుడు కరెంట్ విషయంలో కూడా వస్తే అప్పుడు ఒక షిఫ్ట్లో 12 గంటలు, ఇంకొక షిఫ్ట్లో 12 గంటలు ఇవ్వడం జరిగింది. అలా కాకుండా 24 గంటల కరెంట్, కంటి రెప్పటి పాటు కూడా పోని కరెంట్. ఇప్పుడు మోటార్ ఎప్పుడు ఆన్ చేసినా 24 గంటలు చెప్పకుండానే చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అభివృద్ధి పథకంలో మా ముఖ్యమంత్రి వర్యులు, మా యనమల తిరుపతి రెడ్డి సార్ గారు మా గిరిజనుల పట్ల ఇంత అభివృద్ధి చూపుతున్నందుకు మేము ఎల్లప్పుడూ కొడంగల్ ప్రాంత వాసులు మాత్రం ముఖ్యమంత్రి వర్యులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. ఈ విషయంలో మా గిరిజన సోదరు పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి వర్యులకు మరియు యనమల తిరుపతి రెడ్డి సార్ గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. కాబట్టి మునుముందు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పటాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సీఎం ముఖ్యమంత్రి సార్కు నమస్కారం, ధన్యవాదాలు. 3,65,00,000 శాంక్షన్ చేసి మాకు అందరు బంజారా కోసం ఇచ్చిన ధన్యవాదాలు సారు. ఇంకా మీకు చాలా వెంట ఉంటాము. మీ వెంట నమస్కారం సార్, మంచిగా చేసినావు. చాలా మంది చేసినది కూర్చోటి చేస్తారా రాదా వస్తారమని చాలా ఇది చేసినారు కూడా మాకు సాయం చేసినావు. మీ వెంట ఎప్పుడు మరవం సార్. నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మా కొడంగల్ బంజారా భవన్కి 3,65,00,000 రూపాయలు మంజూరు చేసినందుకు మా బంజారా జాతి తరపున అందరికీ మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి ఒకరోజు మేము సేవలాల జయంతి ఫిబ్రవరి 15 రోజు జరుపుకున్నాము. ఆ రోజు చాలామంది మా బంజారా సోదరులు ఇంకా మన కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున వచ్చారు. ఆ రోజు అందరు ప్రజలు ముఖ్యమంత్రి రాలేదు, తిరుపతి రెడ్డి సార్ రాలేదు, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అది కేవలం వేరే పార్టీ వాళ్ళు కుట్ర. అది ఇంకోటి వాళ్ళు రాకున్న వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు మాకు వెంట ఉండి ముందు నడిపిస్తున్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. ఈరోజు కోడంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి 8 మండలాలకు సంబంధించిన లంబాడి ప్రజల తరపున ఏదైతే ఒక 3 రోజుల క్రితము బంజారా భవనంకు సంబంధించినటువంటి 3,65,00,000 అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి సార్ గారికి అలాగే తిరుపతి రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తూచా తప్పకుండా ఒకటొకటిగా అమలు చేస్తూ లంబాడీ సమాజానికి అంటే అన్ని కులాలకు భిన్నంగా లంబాడీ సమాజానికే ఈరోజు కోడంగల్ నియోజకవర్గంలో పెద్దపీట వేయడం జరుగుతున్నదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే లంబాడీ ప్రజలపైన ఎంతో చిత్తశుద్ధితోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఎంత ప్రాముఖ్యతతోనే ఈరోజు ఈ సమాజాన్ని ముందుకు తేవాలి, వెనుకబడిన తరగతుల నుంచి పైకి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు మా బంజారా భవనానికి 3,65,00,000 అనుమతిని అంటే నిధులను అనుమతి ఇవ్వడం అనేది ఈరోజు ఈ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఈ డబ్బులు మంజూరు చేసినటువంటి మా రేవంత్ రెడ్డి సార్ గారికి ఈ లంబాడీ సమాజం మొత్తం బంజారా సమాజం మొత్తం ఈరోజు రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే అపోహలు లంబాడీ సమాజానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పాలన అనేసి అపోహ ఏదైతే కల్పిస్తున్నారో ఆ అపోహ కలిగిస్తున్నటువంటి వారికి చెప్పు దెబ్బ ఈరోజు ఈ యొక్క 3,65,00,000 రూపాయల నిధులు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే లంబాడీ సమాజానికి ఈరోజు గౌరవనీయులు తిరుపతి రెడ్డి సార్ గారు ఎక్కడున్నా ఏ క్షణమైనా లంబాడీ ప్రజలకు ఏదన్నా జరుగుతుంది అంటే అది నేనున్నా మీకు ధైర్యం చెప్పే నాయకుడు మా తిరుపతి రెడ్డి సార్ గారు, అలాగే మా రేవంత్ రెడ్డి సార్ గారు. రేవంత్ రెడ్డి సార్ గారికి అలాగే మా తిరుపతి రెడ్డి సార్ గారికి మా లంబాడీ సమాజం ఎప్పుడు ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని మండలాల బంజారా సోదరుల తరపు నుండి రేవంత్ రెడ్డి సార్ గారికి తిరుపతి రెడ్డి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ముగిస్తా ఉన్నాం.